ఇక్కడ చెట్టు కింద చెట్టు పైన కొమ్మల గురించి చెప్పాడు. ఇక్కడ దానియేలు 4వ అధ్యాయము దానియేలు 4వ అధ్యాయం 20-22లో అక్కడ సామ్రాజ్యం గురించి అక్కడ చెట్టును పోల్చి చెప్పాడు, పక్షులను పోల్చి చెప్పాడు. అలాగే ఇక్కడ పక్షులు అనగా అనేక జాతి పక్షులు ఆటంకపరుస్తాయి, కానీ ఆటంకపరిచిన ఆ సువార్త అనేది మాత్రం ఆగదు అని ఈ ఆవ చెట్టును కూర్చున్నటువంటి అర్థం. అయితే ఈ విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలు అన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. కొమ్మలు అనగా చెట్టు అనేది యేసుక్రీస్తు ప్రభువారు, కొమ్మలు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలు, పక్షులు అనగా ఆ యొక్క అనేక జాతి పక్షులు అనగా